హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అండి, ఇవాళ చిన్న చిన్న పునుగులు వేస్తున్నానండి. ఆ పునుగులు ఎలా వేయాలి ఏంటన్నది చేసి చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో టిప్ చెప్తాను. వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో. గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందామండి. ఏంటంటే ఈ ఆయిల్ పోసుకుంటేనండి ఆయిల్ కాగుతూ ఉంటుంది, అప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఆయిల్ పునుగులు మునిగే వరకు పోసుకోండి. అది కాగుతూ ఉండంగానండి, ఇదిగోండి పిండి అండి, పునుగుల పిండి. ఇది నేను ఎలా చేశానంటే అండి, కప్పు మినపప్పు పోసుకున్నానండి, 3 కప్పులు బియ్యం పోసుకున్నా, 2 కలిపి నానబెట్టేసి 5 గంటలు 6 గంటలు నాననివ్వండి. నానాక అప్పుడు మీరు ఇలా మరీ మెత్తగా వద్దండి, ఇదిగోండి కొంచెం బరగబరగ్గా ఇలా రుబ్బుకుంటేనే పునుగులు చాలా బాగుంటాయండి, బాగా పొంగుతాయి. మీరు బజార్కి వెళ్ళి ఆ రోడ్డు పక్కన బళ్ళ మీద దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని అవసరం లేదండి. ఒక చిన్నదే ఉల్లిపాయ తీసుకున్నానండి, మీరు మాత్రం సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అదిగోండి 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, వీటిని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇదిగోండి 1 స్పూన్కి మాత్రం సాల్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూన్కి మాత్రమే వంట సోడా ఉప్పు వేసుకోండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే అండి, పునుగులు మాత్రం బాగా పొంగుతాయి కదా అని చెప్పి ఎక్కువ మాత్రం వేసుకోబాకండి, అదేమవుతుందంటే ఆయిల్ లాగేస్తుందండి పునుగులు. ఇదిగోండి 1/2 స్పూన్కి జీలకర్ర తీసుకున్నానండి. ఈ జీలకర్రను మాత్రం ఇలా నలిపితే ఏమవుతుందంటే అండి, పునుగులకి మంచి స్మెల్ బట్టి అరుగుదలకు కూడా మంచిదండి జీలకర్ర. ఇదిగోండి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మనం ఇలా మిక్స్ చేసుకుని ఇలా అనుకున్నాం అనుకోండి, పునుగులు కూడా చాలా బాగా పొంగుతాయండి. ఒక పక్క నుంచి ఇలాగే మిక్స్ చేసుకోండి, మీరు మళ్ళీ రివర్స్లో చేయబాకండి. అదిగోండి చూసారా, ఇలా ఉండాలి పిండి. మరీ దోశల పిండి కాదండి, మరీ చపాతీ పిండిలాగా కాదు, ఇలా ఉంటే బాగా పునుగులు పొంగుతాయి. చూసుకోండి ఇలాగూ. ఇప్పుడండి ఆయిల్ కాగిందో లేదో చూసుకుందామండి. ఆయిల్ కాగిందండి, పునుగులు వేసేసుకుందామండి. ఇంకా ఇదిగోండి ఇలా చిన్నగా వేసుకుంటేనే చిట్టి పునుగులాగా బాగుంటాయండి. ఇదిగోండి చూసారండి ఎలా కాలినాయో. ఈ పునుగులండి వెంటనే పిండితో వేయగానే మీరు మాత్రం తిప్పబాకండి. తిప్పితే ఏమవుతుందంటే మొత్తం చిన్న ఎల్ని పెద్దగా అయిపోయి చిందరవందరగా అయిపోతుందండి. కొంచెం కాలాక తిప్పుకోండి. ఇగోండి ఇలా వస్తాయి అన్నమాట పునుగుల్ని. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. మీరండి బయటికి వెళ్ళి పునుగులు అవి తెచ్చుకొని అవసరం లేదండి, ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ లాగానో మార్నింగ్ వేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కానీ అన్నిటికీ వేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా 2 వాయిలు వేసేసుకున్నారంటే మీకు అందరూ సరిపోతాయండి. దీనిలోకి కొబ్బరి చట్నీయో లేకపోతే అల్లపు చట్నీయో ఏది పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుందండి మీకు. ఇదిగోండి పునుగులు ఎంత బాగున్నాయో చూడటానికేను, తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందనండి. ఇదిగోండి ఒకటి తుంచి చూపిస్తానండి. ఇదిగోండి పైన అంతా క్రిస్పీగాను లోపలంతా స్మూత్గాను ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇది తింటే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్. ఆ వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ మీరు చూడని వారు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి.